హలో ఫ్రెండ్స్, కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన వీళ్ళనేం చేద్దాం అనే నవల చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు భాగంలో రైటర్ భరద్వాజ తనని ద్వైత మహర్షి అనే వృద్ధుడు ఫాలో అవుతున్నాడని ఎదురింటి ఆనందరావు చెప్తే తెలుసుకున్నాడు. ఆ తర్వాత కథ ఏమైందో ఈరోజు తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇన్స్పెక్టర్ ప్రదీప్ స్పీకింగ్. నేను భరద్వాజని మాట్లాడుతున్నాను అన్నాను ఇట్నుంచి. చెప్పండి, మీ భార్య సంగతి ఏమైనా తెలిసిందా? ఆ విషయం చెప్పవలసింది మీరు, ఇరిటేషన్ అణుచుకుంటూ అన్నాను. మిస్టర్ భరద్వాజ, మీరు నన్ను ఏం కోరారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏం కోరాను? ఈ విషయం బయటకు రాకూడదని, పేపర్లలో పడకూడదని, ముఖ్యంగా టీవీ మీడియాకు తెలియకూడదని కోరారు. అయితే అందుకే ఎఫ్ఐఆర్ రాయలేదు. రిపోర్టు రాస్తే రహస్యం మీడియాకు చేరిపోతుంది. చెప్పండి, అఫీషియల్గా కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ ప్రారంభించమంటారా? సమాధానం చెప్పటానికి తటపటాయించాను. చెప్పండి భరద్వాజ, మీ భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయారని. కిడ్నాప్ సరిదిద్దాను. ఏదో ఒకటి అంటూ అతడు చెప్పబోతుంటే, నిశ్చయంగా కిడ్నాపే, ఆధారాలు కూడా దొరికాయి అని గట్టిగా అన్నాను. ఈసారి ఆశ్చర్యపోవటం ఇన్స్పెక్టర్ వంతయింది. ఏం ఆధారాలు అని అడిగాడు. అప్పుడు చెప్పాను ఆనందరావు నాకు చెప్పిన విషయాలన్నీ. ఎవరో ఒక వ్యక్తి మహర్షి పేరు పెట్టుకుని ఎదురింట్లో దిగటం, అద్దె ఎగ్గొట్టి వెళ్ళిపోవటం, కేవలం నా దినచర్య కదలికలు గమనించటం కోసమే కిటికీ దగ్గర కూర్చుని రేయింబవళ్ళు చూడటం. అంతా చెప్పి అన్నాను, ఇది ఖచ్చితంగా కిడ్నాపే. నేను రాత్రిళ్ళు ఆలస్యంగా పడుకుని పొద్దున ఆలస్యంగా నిద్రలేస్తానని, నా భార్య తెల్లవారినే తెలిసి కొట్టా శుభ్రం చేస్తుందని తెలుసుకున్నాడు. కిడ్నాప్ చేశాడు. మీ భార్య పేరు మీద ఇన్సూరెన్స్ ఉన్నదా? నేను చెప్తున్న దానికి అతడు అడుగుతున్న దానికి పొంతన లేకపోవడంతో ఉంది. ఎందుకలా అడుగుతున్నారు అని తిరిగి ప్రశ్నించాను. ఏం లేదు అని అతడు ఫోన్ పెట్టేశాడు. నాకు కాస్త నిరాశగా అనిపించింది. నేనెంతో గొప్పగా డిటెక్షన్ చేసి కనుక్కున్న విషయాన్ని అతడంత సాధారణంగా తీసిపారేయటం నాకు ఆశాభంగం కలిగించింది. ఆశాభంగం అన్న పదం నాకు నచ్చలేదు. నా భార్య కిడ్నాప్లోని రహస్యాన్ని ఒక పత్తేదారులా నేను ఛేదించబోవటాన్ని గొప్ప థ్రిల్గా భావిస్తున్నానా? భార్య కనపడకుండా అదృశ్యమైతే భర్తలు నాలాగే మామూలుగా ఉంటారా? ఇంకా కాస్త ఎక్కువ కంగారు పడతారా? మరింత బాధపడతారా? ఒంటరిగా కూర్చుని ఇంకొంచెం ఏడుస్తారా? నలుగురికి ఫోన్లు చేసి హడావిడి చేస్తారా? నాలాగా మామూలుగా ఉండరా? నాలో ఏదో విపరీత ధోరణి ఉందేమో అనిపించింది. 3 రోజులైంది. శాంతి విషయం ఏమీ తేలలేదు. రోజురోజుకి నాకు చిరాకు ఎక్కువ అవుతోంది. రచనా వ్యాసంగం మూలపడింది. నా జీవితంలో శాంతి ఇంత బలంగా పెనవేసుకుపోయిందని ఇప్పుడే తెలుస్తోంది. భారీ అవసరం ఇంతగా ఉన్నదని నాకింతకాలం తెలియలేదు. రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. శాంతి ఉంటే కంట్రోల్ చేసేది లేదు కాబట్టి ఒక లిమిట్ లేకుండా తాగుతున్నాను. దాంతో మరింత అశాంతి. అది నిద్రో మత్తో తెలియదు కానీ అర్ధరాత్రి మెలకు వచ్చింది. నా రైటింగ్ గదిలోంచి వినిపిస్తోంది అది. ఏదో పడిన శబ్దం. డ్రాయర్లు తీస్తున్న అలికిడి. దొంగ అయితే అక్కడెందుకు వెతుకుతాడు? బెడ్రూముల్లోనూ బీరువాల్లోనూ వెతకాలి. చప్పుడు కాకుండా లేచి అటువైపు నడిచాను. నా అనుమానం నిజమే. నా గదిలో ఒక వ్యక్తి పుస్తకాల మధ్య వెతుకుతున్నాడు. నాకు భయం వేయలేదు. దానికన్నా ఎక్కువగా అనుమానం వేసింది. దేనికోసం వెతుకుతున్నాడతను? నేను బలంగానే ఉంటాను, కానీ అతడు నాకన్నా బలంగా ఉన్నాడు. అందుకని రివాల్వర్ కోసం తిరిగి నా పడక గదిలోకి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి గదిలో ఎవ్వరూ లేరు. ఆ మరుసటి రోజు పొద్దున 10ంటికి ఇన్స్పెక్టర్ ప్రదీప్ నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఖాళీగా ఉంటే వచ్చి కలుస్తాను అన్నాడు అట్నుంచి. నా భార్య గురించి ఏమన్నా తెలిసిందా? ఆతృతగా అడిగాను. ఆ విషయం మాట్లాడడానికే వస్తున్నాను. ఫోన్ పెట్టేశాడు. అతడు వచ్చే వరకు టెన్షన్గానే ఉన్నాను. ఏం తెలుసుంటుంది అతడికి? నా ఎడమ కన్ను అదిరింది. ఇలాంటివి నేను నమ్మను. కానీ మనసు బలహీనమైనప్పుడు ఇటువంటి స్టూపిడ్ సెంటిమెంట్స్ పైశాచిక గణాల్లా మనసులో నాట్యమాడతాయి. అతడు వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. శాంతి గురించి ఏం తెలిసింది అని ప్రశ్నించాను. అతడు ఆ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పకుండా, మిస్టర్ భరద్వాజ, మీ ఆర్థిక స్థితి ప్రస్తుతం ఎలా ఉంది అని అడిగాడు. నాకు ఒళ్ళు మండింది. దానికి నా భార్య కనపడకుండా పోవటానికి సంబంధం ఏమిటి అన్నాను కోపంగా. మీరు క్రికెట్ బెట్టింగుల్లోనూ గుర్రపందాల్లోనూ చాలా పోగొట్టుకున్నారు. ఊహించని వడ్డీ రేటుకి అప్పులు చేశారు. మీ ఇల్లు కూడా తాకట్లో ఉంది. కారుపై తీసుకున్న అప్పుకి బ్యాంకు నుంచి ఒత్తిడి వచ్చింది. మీ కొత్త పుస్తకం, తన ఇంగ్లీష్ నవలకి కాపీ అని ఒక ఆంగ్ల రచయిత మీ మీద దావా వేసి నెగ్గాడు. దాదాపు $10,000 అతడికి చెల్లించాల్సి వచ్చింది. అవునా?
నేను శోధించమన్నది శాంతిని, నా ఆర్థిక పరిస్థితిని కాదు. కనపడకుండా పోయిన మీ భార్య పేరు మీద మీరు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేశారు. ఒక్కసారిగా అక్కడ గాఢమైన నిశ్శబ్దం వ్యాపించింది. ఇన్స్పెక్టర్ చెప్తున్నది అర్థమయ్యేసరికి నా మొహం రక్తం లేనట్టు పాలిపోయింది. నేను నా భార్యని ₹1,00,00,000 కోసం హత్య చేశానంటారా? మాట తడబడుతుండగా, నాలుక తడారిపోతుండగా అడిగాను. ఆ నిర్ణయానికి నేనింకా రాలేదు. ఎవరైనా సొంత భార్యని హత్య చేస్తారా? అందులోనూ శాంతి లాంటి దాన్ని. అసలెలా వచ్చిందా అనుమానం మీకు? నా రచనలు ఏమైనా చదివారా? భార్యాభర్తల అనుబంధం ఎంత గొప్పగా ఉండాలో, నేనెంత బాగా రాస్తానో మీకు తెలుసా? అటువంటి నేను... నా మాటలు పూర్తి కాకముందే అతడు ఒక పుస్తకం నా టేబుల్ మీదకు విసిరేస్తూ, గతంలో మీరు 3 సార్లు మీ భార్యని చంపేయాలనుకున్నారు అన్నాడు. నా మొహం వివర్ణమైంది. అతడు విసిరేసింది నా డైరీని. రాత్రి వచ్చింది ఇతడేనన్నమాట. నా డైరీలన్నీ చదివి ఉంటాడు. ఇది అన్యాయం. నా గొంతు కీచుగా ధ్వనించింది. ఏది, మీరు మీ భార్యని చంపటమా, నేను మీ డైరీ దొంగతనం చేయటమా? నో, వెటకారాలొద్దు. ఏదో కోపం వచ్చినప్పుడు అలా రాసుకుని ఉండి ఉంటాను. నా భావాలు నేను రాసుకోవడం తప్పు కాదు. ఆ సాక్ష్యం కోర్టులో చెల్లదు. సాక్ష్యం సంగతి పక్కన పెడదాం అన్నాడు ఇన్స్పెక్టర్ కుర్చీ వెనక్కి వాలుతూ. అయితే ఇంతకీ మీ భార్యని చంపానంటారు? లేదు, ఆమెని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎదురింటి ఆనందరావే దానికి సాక్ష్యం. అతడిని ఎంక్వైరీ చేద్దామనుకున్నాం. చెయ్యండి, కావాలంటే నేను వస్తాను, పదండి వెళ్దాం అన్నాను. అతడు లేడు. ఏమయ్యాడు? మొన్న రాత్రి మరణించాడు. ఒక హేమంత సమీరం శరీరాన్ని తాకుతూ వెళ్ళిన భావంతో వళ్ళు వణికింది. ఆనందరావు ఎవరో నాకంతగా తెలీదు. ఎదురింటి మనిషి అంతే. కానీ ఏదో ఉచ్చు నా చుట్టూ బిగుసుకుంటున్నట్లు అనిపిస్తోంది. మీరు మీ భార్యని హత్య చేయలేదంటానికి ఆనందరావు ఎలా సాక్ష్యం? ఇన్స్పెక్టర్ అడిగాడు. నా భార్య అసలు మరణించలేదనటానికి అతడు సాక్ష్యం. అతడి ఇంట్లో మహర్షి అనే వ్యక్తి అద్దెకి దిగాడు. నా దినచర్యని గమనించటమే అతడి దినచర్య. అందుకే ఎదురిల్లు అద్దెకి తీసుకున్నాడు. ఒకరోజు అకస్మాత్తుగా మాయమయ్యాడు. అదే రోజు నా భార్య కూడా అదృశ్యమైంది. రెండూ కలిస్తే 4 అయినట్లు నా భార్య కిడ్నాప్కి అతడే కారణమని అర్థం కావటం లేదా? రెండూ కలిస్తే 4 అవనవసరం లేదు, 22 కూడా అవ్వచ్చు మిస్టర్ భరద్వాజ. మీరిప్పుడు catch-22 పరిస్థితిలో ఉన్నారు. మీరు గాని ఈ హత్య చేసి ఉంటే మిమ్మల్ని నేను వదలను అంటూ ఇన్స్పెక్టర్ లేచి వెళ్ళిపోయాడు. నేను అచేతనంగా కూర్చుండిపోయాను. మనసంతా స్తబ్దుగా అయిపోయింది. నేను శాంతిని హత్య చేశానా? తల విదిలించాను. గుర్తులేదు. ఇంతకీ శాంతిని నేను చంపేశానా, లేక నా నుంచి ఆమె వెళ్ళిపోయిందా, లేక కిడ్నాప్ కాబడిందా? ఈ మూడింట్లో ఒకటి సత్యం. శాంతిని నేను 3 సార్లు చంపాలనుకున్నానని ఇన్స్పెక్టర్ అన్నాడు. పిచ్చివాడు, డైరీలో రాసింది నిజమనుకుంటున్నాడు. నిజానికి 100 సార్లు శాంతిని వదిలించుకునే ప్రయత్నాలు చేశాను నేను. డైరీలో రాయలేదంతే. నేను ప్రతిరోజు డైరీ రాయను. ఒకే పుస్తకం చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను. తేదీ వేసి అనుభవాన్ని, ఆలోచనని రాస్తానంతే. శాంతితో పెద్ద గొడవ వచ్చినప్పుడు ఆ విధంగా రాసుకుని ఉంటాను. అయినా అందులో తప్పేంటి? ఒకరినొకరు చంపటం అంత ద్వేషం కాదు. కానీ ఈ ప్రపంచంలో భార్యాభర్తలందరూ జీవితంలో కనీసం ఒక్కసారైనా తనని చేసుకోబట్టే నా బతుకు ఇలా అయింది అనో, ఈ పెళ్లి కాకపోతే నా జీవితం ఇంకా బాగుండేది అనో అనుకోకుండా ఉండి ఉంటారా? అయినా శాంతిని చంపేద్దామని నేనెప్పుడు రాసుకుని ఉంటాను? అంత గొడవ మా ఇద్దరి మధ్య ఎప్పుడు జరుగుంటుంది? డైరీ తీసి పేజీలు తిప్పి చూడసాగాను. ఒకరోజు ఎర్రమార్కు కనపడింది. చదవక్కర్లేదు. ఆ రోజు ఏం జరిగిందో నాకు బాగా గుర్తుంది. నేను కథ వ్రాస్తున్న సినిమా నిర్మాతతో గొడవపడి ఇంటికొచ్చేసిన రోజు. ఇంట్లో నాకు శాంతికి మధ్య ఘర్షణ జరిగింది. సమాజహితమైన సినిమాలకి తప్ప హాని చేసే వాటికి పని చేయకూడదని ఆ క్షణమే నిర్ణయించుకుని ఆ బాధతో ఇంటికొచ్చి తాగటం ప్రారంభించాను. సాయంత్రం వరకు తాగుతూనే ఉన్నాను. ఎందుకలా గుర్రంలా అంత తాగుతారు? అంది శాంతి. మందలించేటప్పుడు నోటిని అదుపులో ఉంచుకోకుండా ఉద్దేశపూర్వకంగానే ఉచితానుచిత రహితంగా ఉపమాలంకారాలను ఉపయోగిస్తూ ఉంటుంది ఆమె. నాకు ఒళ్ళు మండింది. గుర్రంలా తాగుతానో పందిలా తాగుతానో నా ఇష్టం, నీకేం నష్టం అన్నాను కోపంగా. తాగే కొద్దీ అశాంతిని రెండో పెళ్ళాం చేసుకుంటున్నారు, అది నా బాధ అంది. నా బాధ నీకేం తెలుసు? ఈ క్షణం నుంచి నేను ఆ వెధవ సినిమాలకి పనిచేయటం మానేశాను తెలుసా అంటూ నా వ్యధకి కారణం చెప్పాను. అందువల్ల తాగుతున్నారా అంది. అవును అన్నాను. పని చేయటం బాధగా ఉండటం వలన మానేశారు. ఆ పని మానేయటం బాధగా ఉండటం వలన తాగుతున్నారు, అవునా? అవుననబోయి ఆమె ఏమడుగుతోందో అర్థమై అవాక్కయ్యాను. ఈ లోపల ఆమె తిరిగి అన్నది, మీ మనసుకి ఏది శాంతినిస్తుందో అది చెయ్యాలి.
మీరే కాదు, మీలాంటి వారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చేస్తూ బాధపడతారు, చెయ్యక బాధపడతారు. సిగరెట్లు తాగుతూ బాధపడి, మానేసి బాధపడి, తిరిగి తాగుతూ బాధని కొనసాగిస్తారు. మీలాంటి వారి గురించే భగవద్గీతలో కృష్ణుడు చేస్తున్న పనిలో నిరంతరం ఆనందం పొందటమే జీవితం అన్నాడు. ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేని మీరు జీవితం అనే వర్షాన్ని ఆస్వాదించలేక కాలం విదిలిస్తున్న నీటి చుక్కల్లో ఆనందపు స్వాతి చినుకు ఇంకెప్పుడో వస్తుందని బతుకంతా ఆల్చిప్పల్లా ఎదురు చూస్తూనే ఉంటారు. ఒకవైపు అశాంతిని కౌగిలించుకుని మరొక వైపు శాంతిని భార్యగా ఊహించుకుంటారు అంది. ఆ క్షణమే ఆమెను చంపాలన్నంత కోపం వచ్చి, బహుశా అది డైరీలో రాసుకుని ఉంటాను, ఇన్స్పెక్టర్ దాన్ని చదివి ఉంటాడు. దూరంగా కూర్చుని నేను నీతులు చెప్పగలను. సుఖంగా బతకాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే పని చేయాలి. అది ఇష్టమైనా కష్టమైనా నష్టమైనా చేయాల్సిందే. ఈ ప్రపంచంలో లంచగొండులు, మర్డర్లు చేసే రాజకీయ నాయకులు, అమాయకుల్ని చంపే టెర్రరిస్టులు ఆ పనులన్నీ ఇష్టం ఉండే చేస్తున్నారా? ఒక గమ్యం కోసం చేస్తున్నారు. అది డబ్బు అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, లేదా మతం అవ్వచ్చు. అంతవరకు ఎందుకు చెప్పు శాంతి? డబ్బు లేకపోతే నువ్వు నాతో ఉంటావా? ఉంటావేమోలే. సమాజంలో గౌరవస్థానం కోసమో భద్రత కోసమో విడిపోవటం కన్నా ఇదే బెటర్ అన్న ఉద్దేశంతోనో తిట్టుకుంటూ విసుక్కుంటూ కాపురం చేసే స్త్రీలలో ఒకదానిగా నువ్వు నాతో ఉంటావు, అవునా? ఉండను అంది. నేను అదిరిపడి ఉండవా అన్నాను. ఆమె నవ్వింది. దాంతో నాకు మరింత ఒళ్ళు మండింది. బహుశా నా మొహంలో మారే భావాలు చూసి అనునయిస్తున్నట్లు ఆమె అంది. శాంతి, అది ముఖ్యం. డబ్బు, కీర్తి, సుఖం అన్నీ కావలసినవే. కానీ అన్నిటికన్నా ముఖ్యం శాంతి. అది లేకపోయాక మిగతావన్నీ వృధా. పొద్దున్నే నేను అగర్వాల్ చౌరసియా దగ్గరికి వెళ్ళాను. అగర్వాల్కి కీర్తికాంక్ష ఎక్కువ. ఒకరోజు నాతో ఒక ప్రపోజల్ పెట్టాడు. తన పేరు మీద నేను ఒక నవల రాయాలన్నది అతడి ప్రపోజల్. దాన్ని ప్రపంచ భాషల్లో తర్జుమా చేయించుకుంటాడు. ఇంగ్లీష్లో ఒరిజినల్గాను, మిగతా భారతీయ భాషల్లో అనువాదంగాను ప్రచురించుకుంటాడు. దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెట్టి ప్రచారం చేసి సాహిత్య అకాడమీతో సహా వివిధ బహుమతుల కోసం ప్రయత్నిస్తాడు. తన ఇంగ్లీష్ పుస్తకానికి నేను తెలుగు అనువాదకుడినన్నమాట. ప్రపంచ సాహితీ చరిత్రలో ఘోస్ట్ రచయితలు చాలామంది ఉన్నారు. కానీ తను రాసిన దానికి తనే అనువాదకుడిగా పేరు వేసుకోవటం బహుశా ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారేమో. అతడి ప్రపోజల్కి ఒప్పుకుంటున్నట్లు చెప్పాను. అతడు సింపుల్గా గుడ్ అన్నాడు. నాకు కొంచెం బాధేసింది. కొంతకాలం క్రితం అతడు ప్రపోజ్ చేసినప్పుడు నేను నో అన్నాను. 25 లక్షల దాకా ఇస్తానన్నాడు. అయినా కుదరదన్నాను. ఇప్పుడు అదే వెలకి సరే అంటే ఏదో నా కోసం ఒప్పుకుంటున్నట్లు బింకంగా తలూపుతున్నాడు. తెలుగు స్క్రిప్టు అతని ముందు పెట్టాను. 25 లక్షలకి చెక్ రాసిచ్చాడు. జేబులో పెట్టుకుని తెలుగు పుస్తకం హక్కులన్నీ నావే అన్నాను. అది ముందే అనుకున్నాంగా అన్నాడు. కన్న కూతుర్ని అత్తవారింట్లో వదిలేసి వచ్చిన తండ్రిలా వ్రాతప్రతిని అతని దగ్గర వదిలేసి బయటకు వచ్చాను. అయితే అనుకున్నంత బాధగా లేదు మనసు. తెలుగు పుస్తకపు అమ్మకాల మీద వచ్చే రాయల్టీ అంతా నాకే చెందుతుంది. పోతే కేవలం అనువాదకుడిగా మాత్రమే నా పేరు ఉంటుంది. ఇంగ్లీష్ ఒరిజినల్ అంటే మూలకథకుడిగా అగర్వాల్ పేరు ఉంటుంది. ఇంటికొచ్చాక ఆ రాత్రి నాకు శాంతికి మధ్య మళ్ళీ గొడవ జరిగింది. 25 లక్షలకు అమ్మేశారా? మీకు అసలు బుద్ధుందా అంది. తన మగడికి బుద్ధుందని ఏ భార్య ఒప్పుకోదు అన్నాను. నాకు ఒళ్ళు మండిపోతుంది. నేను రాసుకున్న స్క్రిప్ట్ అది. మంచి బేరం వచ్చింది, అమ్మాను. మధ్యలో ఈ సానుభూతి దేనికి? నాతో పాటు తను కూడా ఈ 25 లక్షలు అనుభవించదా? మీరెంత కష్టపడి దాన్ని రాశారో నాకు తెలుసు. ఎన్ని నిద్రలేని రాత్రులు ఆలోచిస్తూ మీలో మీరే మదనపడుతూ గడిపారో నేను చూస్తూనే ఉన్నాను. మీ రచనల్లో అన్నిటికన్నా అదే మాగ్నం ఓపస్. ఇలాంటిది మీరు మరొకటి రాయలేరు. దాన్ని అలా అమ్మేయటం మీకు బాధగా లేదు? లేదు అన్నాను. నిన్న నీ మాటలు గుర్తు తెచ్చుకో. ఏ పని చేస్తే అందులోనే ఆనందం పొందాలన్నావు. ఆ పనే నేనిప్పుడు చేశాను. సినిమాలకు రాయటం మానేశాను. కాబట్టి నాకు ప్రస్తుతం డబ్బు కావాలి. ఒక తెలుగు పుస్తకానికి అంత డబ్బు రాయల్టీగా రాదు. అదీ కాక తెలుగు అనువాదకుడిగా నా పేరే ఉంటుంది. దాని మీద రాయల్టీ నాదే. అది అగ్రిమెంట్లో స్పష్టంగా ఉంది. అందుకే ఆ కాంట్రాక్టు ఒప్పుకున్నాను. ఆనందము, శాంతి అన్నవి కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల వల్ల వచ్చేవి కావు. దేనికోసం దేన్ని వదులుకోవాలో జీవితానుభవంలో తెలుసుకోవటమే శాంతి అన్నదామె. బహుశా అప్పుడే అనుకుంటాను రెండోసారి ఆమెని హత్య చేద్దామన్నంత ఆవేశం వచ్చింది. ఇన్స్పెక్టర్ ప్రదీప్ నుంచి ఏ సమాచారమూ లేదు. నాకు దాదాపు పిచ్చెక్కేట్లు ఉంది.
శాంతిని కిడ్నాప్ చేసిన వారు ఎందుకు ఇంకా ఫోన్ చేయలేదో అర్థం కావటం లేదు. లేక తనే నా నుంచి వెళ్ళిపోయిందా? మళ్ళీ అదే ప్రశ్న. తనకేం తక్కువ చేశానని వెళ్ళిపోయింది? అయినా ఎన్ని టెన్షన్స్ నాకు. ఒకవైపు క్రికెట్ బెట్టింగ్స్లో నష్టం, క్లబ్లో పేకాటలో నిరంతర లాస్, మరోవైపు కోర్టు కేసులు. శాంతి వెళ్ళిపోవటానికి అదే కారణమా? అయ్యుండకపోవచ్చు. తల విదిలించాను. ఒకటి మాత్రం నిజం, నాకు నేను అర్థం కావటం మానేస్తున్నాను. ముఖ్యంగా శాంతి వెళ్ళిపోయాక నాకు క్రమక్రమంగా పిచ్చెక్కుతోంది. ఇంట్లో ఉంటే అది మరింత ఎక్కువేటట్లు ఉంది. ఈ దిగులు బాధ మర్చిపోవటానికి క్లబ్కి వెళ్ళాను. 10 అయ్యేసరికి 10,000 పోయింది. ఇంటికొస్తుంటే పోలీసు పట్టుకున్నాడు. తాగి డ్రైవింగ్ చేస్తున్నందుకు పొద్దున్న వరకు లాకప్లో ఉండాలని, అట్నుంచి కోర్టుకు తీసుకువెళ్తామని అన్నాడు. నా పేరు భరద్వాజ, రచయితని అన్నాను. అతడు నా వైపు చూడకుండా కేసు రాస్తూ ఏ భాషలో అన్నాడు. సాచి చెంప మీద కొట్టినట్లయింది. నా పేరు, ఎన్టీ రామారావు పేరు, అన్నవరం అరుంధతి పేరు తెలియని వారు ఆంధ్రదేశంలో ఉన్నందుకు సరస్వతీదేవి సిగ్గుపడాలి. లేదా ఇది నా సహరచయితలు నా మీద ఈర్ష్యతో పనిన కుట్రైనా అయి ఉండాలి. ఒకవైపు భార్యని, మరోవైపు పేకాటలో సర్వస్వాన్ని పోగొట్టుకున్న నన్ను విధి ఈ విధంగా ఎందుకు పరీక్షిస్తుందో అర్థం కాలేదు. లంచం ఇద్దామంటే జేబులో చివరి పైసా వరకు క్లబ్లో తగిలేసానాయే. నాలాంటి మంచివాళ్లకే కష్టాలొస్తాయో, లేక కష్టాలొచ్చిన వారందరూ నాలాంటి మంచివారో విశ్లేషించుకుంటూ ఉండగా సెల్ ఫోన్ మోగింది. నేను అగర్వాల్ చౌరస్యాని మిస్టర్ భరద్వాజ, మిమ్మల్ని అర్జెంటుగా కలుసుకోవాలి. ఎక్కడున్నారు మీరు? ఆతృతగా అటునుంచి వినపడింది. లాకప్లో అన్నాను. ఇప్పుడే పోలీస్ తీసుకెళ్లబోతున్నాడు అంటూ విషయం మొత్తం చెప్పాను. ఫోన్ అతనికి ఇవ్వమన్నాడు. అగర్వాల్కి 500 మిలియన్ల ఆస్తి ఉంది. పోలీస్ సెల్యూట్ చేసి వెళ్ళండి సార్ అన్నాడు. తాగి డ్రైవింగ్ చేయడం నేరమైతే బార్ల ముందు, క్లబ్బుల్లోనూ పార్కింగ్ ప్లేస్లు ఎందుకు అందామనుకుని అధిక ప్రసంగం ఎందుకు అని బయలుదేరాను. మళ్ళీ ఫోన్ మోగింది. అగర్వాల్ తన ఇంటికే రమ్మన్నాడు. నా ఇంటికి వెళ్ళి చేసేదేముందని సరే అన్నాను. నేను వెళ్ళేసరికి అందరూ నా కోసమే ఎదురు చూస్తున్నారు. అర్ధరాత్రి కావస్తోంది. అయినా ఇల్లంతా లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఇంటి ముందు స్కూటర్లు, కెమెరాలు, హడావుడి. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను లోపలికి వెళ్ళగానే టీవీ వారికి ఇంటర్వ్యూ ఇస్తున్న అగర్వాల్ నా వద్దకు ఒక్క ఉదుటున వచ్చి కౌగిలించుకున్నాడు. ఇతడే ప్రముఖ రచయిత భరద్వాజ, నా పుస్తకాన్ని తెలుగులో అనువదించిన నా మిత్రుడు అన్నాడు. కెమెరా ఫ్లాష్లు ముఖం మీద పడుతున్నాయి. నాకు మాత్రం విషయం అర్థం కావటం లేదు. ఈ లోపల ఒక విలేకరి అడిగాడు, లిటరరీ విభాగంలో ఈ సంవత్సరపు నోబెల్ ప్రైజు మన దేశపు రచయిత అగర్వాల్ గారికి రావటంపై మీ అభిప్రాయం ఏమిటి? అతడు చెప్పింది అర్థమవటానికి కొంచెం సేపు పట్టింది. నోబెల్ ప్రైజ్? నా పుస్తకం సారీ, అగర్వాల్ ఆంగ్ల రచనకు ప్రపంచపు అత్యున్నత పురస్కారం. నా మెదడు మొద్దుబారినట్టు అనిపించింది. పుస్తకాన్ని కెమెరా ముందు అడ్జస్ట్ చేసి షూట్ చేస్తున్నారు టీవీ వారు. లైట్ వెలుతురులో ఇంగ్లీష్ పుస్తకం అందంగా మెరుస్తోంది. టైటిల్ మరింత అందంగా ఉంది. పీస్ ఈజ్ నోవేర్, పీస్ ఈజ్ నౌ హియర్. శాంతి కోసం అశాంతితో. తెలుగులో నా ఒరిజినల్ టైటిల్ ఉన్న పుస్తకం నా ఎదురుగా బల్ల మీద దిగులుగా పడి ఉంది. దిగులెందుకు? నాకు రావాల్సిన కీర్తి మరొకరికి వచ్చినందుక? ₹1,00,00,000 నోబెల్ బహుమతిని 25 లక్షలకి అమ్మేసినందుక? నాకు శాంతి మాటలు గుర్తొచ్చాయి. ఎన్ని నిద్రలేని రాత్రులు మదనపడి రాశారో. చాలా గొప్ప పుస్తకం అది. డబ్బు కోసం బంధాన్ని వదులుకోవద్దు. అగ్రిమెంటుల వల్ల శాంతి రాదు. దేనికోసం ఏది వదులుకోకూడదో తెలుసుకోవటమే శాంతి. నాకు తెరలు తెరలుగా దుఃఖం రాసాగింది. కారణం స్పష్టంగా తెలియదు. 10 రోజుల పాటు అన్ని ఛానల్స్లోనూ అగర్వాల్ గురించిన వార్తలే. రవీంద్రనాథ్ తర్వాత నోబెల్ లిటరరీ ప్రైజ్ సంపాదించిన భారతీయుడుగా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధాని, ప్రెసిడెంట్ల సన్మానాలు, పూల వానలు, పురస్కారాలు, ఉత్సవాలు, ఊరేగింపులు. వీటితో నేను మరణిస్తూ ఉండగా అగర్వాల్ నా వద్దకు వచ్చాడు. నిజంగా ఆ పుస్తకంలో అంత గొప్పదనం ఉందని నాకు తెలియదు భరద్వాజ. ప్రైజ్ కోసం నేను అసలు ప్రయత్నం కూడా చేయలేదు. నిజంగా అద్భుతంగా వ్రాశారు. అంత మంచి పుస్తకం మీరు ఉంచేసుకుని నా పేరు మీద మరో మామూలు పుస్తకం ఏదైనా ఇస్తే సరిపోయేది. నేను మాట్లాడలేదు. మాట్లాడడానికి ఏమీ లేదు. ఈలోపు అతడు జేబులో నుంచి ఒక చెక్కు తీసి బల్ల మీద పెట్టాడు. భగవంతుడి దయవల్ల నాకు డబ్బుకు లోట్లేదు. కావలసింది పేరు మాత్రమే. మీ దయవల్ల అది కూడా లభించింది. మీ డబ్బు మీరు స్వీకరించండి. అటు చూశాను. 75 లక్షలకు చెక్కు. నాకు కీర్తికండూతి ఉన్నమాట నిజమే. కానీ నేను చెడ్డవాణ్ణి మాత్రం కాదు. మన కాంట్రాక్ట్లో లేకపోయినా అందుకే ఈ చెక్కు అని నమస్కరించి అతడు వెళ్ళిపోయాడు. నా మనసు భావరహితంగా ఉంది.
దుఃఖానికన్నా భయంకరమైన స్థితి ఏ భావోద్వేగమూ లేకపోవటం. శాంతి మాటలే గుర్తొస్తున్నాయి. దేనికోసం ఏది వదులుకోవాలో తెలియకపోవటం. ఫ్యాన్ గాలికి పుస్తకపు కవర్ పేజీ అపహాస్యం చేస్తున్నట్లు కదులుతోంది. మిస్టర్ భరద్వాజ స్పీకింగ్. మీరు అర్జెంటుగా రావాలి, ప్రదీప్ అడిగాడు. అర్జెంటుగా రమ్మని ఎవరైనా నన్ను కోరినప్పుడల్లా ఏదో ఒక అపశకునం ఎదురవుతోంది. ఎక్కడికి అని అడిగాను. ఎక్కడికి రావాలో అతడు చెప్పాడు. ఊరి బయట చెరువు దగ్గరికి. ఎందుకు అని అడిగాను. ఇక్కడొక స్త్రీ శవం ఉంది, మీరు గుర్తుపట్టాలి అన్నాడు. నాకు అర్థం కాలేదు. స్త్రీల శవాన్ని నేనెలా గుర్తుపట్టగలను అని తిరుగు ప్రశ్న వేశాను. అట్నుంచి ఇన్స్పెక్టర్ విసుగ్గా, అది మీ భార్యో కాదో చెప్పాలి అన్నాడు. ఈ రోజు నుంచి ఏ స్త్రీ శవం ఎక్కడ కనపడినా అది నా భార్యదో కాదో చెప్పాల్సిన పవిత్ర బాధ్యత ఈ దేశ పౌరుడిగా నా మీద ఉన్నట్లు గ్రహించి అక్కడికి వెళ్ళాను. చెరువుగట్టున పడి ఉంది ఆ స్త్రీ శవం. పరికించి చూశాను. చాలాసేపు చూసినా నాకు నిర్ధారణగా తెలియలేదు. కాస్త పోలికలున్నాయి. ఆ విషయమే ఇన్స్పెక్టర్కి చెప్పాను. లాకప్లో ఉంటే చితక పొడి చేసేవాడే. అంత కోపం వచ్చింది అతడికి. ఆమె మీ భార్యో కాదో కూడా చెప్పలేరా అన్నాడు ఆవేశాన్ని అణుచుకుంటూ. నిస్సహాయంగా నిజాయితీగా చెప్పలేను అన్నాను. మీ దగ్గర ఆమె ఫోటోలు లేవా? లేవు. పుట్టుమచ్చలు చూసి నిర్ధారించండి. అవి ఎక్కడున్నాయో నాకు తెలీదు. నిజమే చెప్పాను. మొహాన్ని కూడా మర్చిపోయారా? పెళ్ళైన కొత్తలో మొహం చూస్తూ మాట్లాడేవాడిని. చాలా కాలమైంది, మర్చిపోయాను అన్నాను. మిస్టర్ భరద్వాజ, మీ ఎత్తుగడ అర్థమైంది. ఏమిటి మీకు అర్థమైంది? తిరుగు ప్రశ్న వేశాను. హత్యలు చేసి లేదా హత్యా ప్రయత్నాలు చేసి మతిస్థిమితం తప్పినట్లు ఆసుపత్రుల్లో చేరేవారు, శిక్షలు తప్పించుకుంటున్నవారు మాకు కొత్త కాదు. మీరు కూడా అదే దారిలో వెళ్తున్నారు భరద్వాజ. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు. నేను అర్థం కానట్లు ఎందుకు అని అడిగాను. మీ భార్యని హత్య చేసిన నేరం మీద. కానీ ఈమె నా భార్య కాదే. సారీ, నా భార్య అవునో కాదో తెలియదు. అమాయకత్వం నటించకండి. అప్పుల్లో కూరుకుపోయిన మీరు ఇన్సూరెన్స్ కోసం అద్భుతమైన ప్లాన్ వేశారు. మీరు కథల్లో రాసిన విధంగానే రక్తి కట్టించారు. ఇక మీ ఆటలు సాగవు. వ్యాన్ ఎక్కండి. లాకప్లో పెట్టిన 10 నిమిషాల్లో మీ చేత జరిగిందంతా నిజం కక్కించకపోతే నా పేరు ప్రదీప్ కాదు. అయిపోయింది. నా చుట్టూ ఉచ్చు పూర్తిగా బిగుసుకుంటోంది. తల వంచుకుని నడవబోతుండగా జేబులో ఫోన్ మోగింది. తీసి హలో అన్నాను. ఆ శవం నీ భార్యది కాదు అని వినిపించింది. మీరెవరు? నా పేరు మహర్షి, ద్వైత మహర్షి. అట్నుంచి స్వరం స్పష్టంగా పలికింది. 10 ఐరావతాలు ఘీంకారం చేస్తూ 10,000 అశ్వాల పదఘట్టనం చెవి పక్క నుంచి శబ్దం చేస్తూ వెళ్ళినట్టు 1,00,000 పర్జన్యాలు ఘోషించినట్లు అతడి పేరు వినగానే అనిపించింది. అయితే కొంచెం సంతోషంగా కూడా తోచింది. నా భార్య అన్నాను. నా అంతరంగంలో ఎక్కడో నా భార్య మాయమవటానికి కారణం అతడే అన్న విషయం స్థిరపడిపోయి ఉంటుంది. అట్నుంచి ఫోన్ ఒకసారి ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వు అని వినిపించింది. ఎందుకు ప్రశ్నించాను. అట్నుంచి సమాధానం లేదు. ఫోన్ డిస్కనెక్ట్ కాలేదు కూడా. అతడికి నాతో మాట్లాడటం ఇష్టం లేదు అని తెలిసిపోయింది. ఫోన్ ప్రదీప్కి ఇచ్చాను. ఉద్వేగంతో నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. వాళ్ళిద్దరూ 5 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. వాళ్ల సంభాషణ నాకు అర్థం కాలేదు. ఏం చెప్తూ ఉంటాడు ఈ మహర్షి? ఈ హత్య నేనే చేశానని చెప్తున్నాడా? ఈడియట్. తను హత్య చేసి ఆ నేరం నా మీద మోపుతున్నాడా? ఎదురుగా ఉన్న శవం వైపు చూశాను. మొహం ఉబ్బిపోయి ఉంది. ఎక్కడో చూసినట్టే ఉంది. ఎవరీమె? శాంత? మై గాడ్, నా భార్యని నేను గుర్తుపట్టలేకపోతున్నానా? నేను ఈ విధమైన ఆలోచనల్లో ఉండగానే ఇన్స్పెక్టర్ మరెవరికో ఫోన్ చేశాడు. కొంచెంసేపు మాట్లాడి పెట్టేస్తూ నా వైపు తిరిగి, మీరు వెళ్ళిపోవచ్చు మిస్టర్ భరద్వాజ. ఈమెకు మీకు సంబంధం లేదు. ఇది ఆత్మహత్య అన్నాడు. ఒక్కసారిగా రిలీఫ్, భయం తగ్గటం వల్ల కుతూహలం పెరిగింది. ఎవరీమె? ఇది ఆత్మహత్య అని మీకెలా నిర్ధారణ అయింది అని అడిగాను. ఈమె పేరు అనురాధ అన్నాడు. మొహం మీద ఒక్కసారిగా చల్లటి వానజల్లు కొట్టినట్లు అయింది. అనురాధ నా ఫ్రెండ్. శరీరం వణికింది. స్నేహితురాలు మరణించినందుకు కాదు, ఎదురుగా ఉన్నది భార్య శవమో గర్ల్ ఫ్రెండ్తో గుర్తించలేని స్థితిలో నేనున్నందుకు. నా మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న ఇన్స్పెక్టర్ వివరణ ఇచ్చాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని ఇంట్లో ఉత్తరం పెట్టి ఈ చెరువులో దూకింది. ఇప్పుడే ఆమె భర్త ఆ విషయం నిర్ధారణ చేశాడు. అక్కడికి వెళ్ళి ఆ ఉత్తరం చేతిరాతను పరిశీలించాలి. ఐఆమ్ సారీ, అనవసరంగా మీకు ట్రబుల్ ఇచ్చాను. మీరు వెళ్ళి రావచ్చు. మళ్ళీ రావాలా? సారీ, మీరు వెళ్ళొచ్చు. ఇంకొక అనుమానం, ఆమె భర్త ఫోన్ నెంబర్ మీకెలా తెలిసింది? ఈమె పేరు అనురాధ అని, ఆత్మహత్య నోటు ఆమె ఇంట్లో ఉందని.
ఈ విషయాలన్నీ మీకెవరు చెప్పారు? మహర్షి. ఈ మహర్షి ఎవరు? నా మిత్రుడా, శత్రువా? ఒకటి మాత్రం నిజం, అతడు గాని ఫోన్ చేసి చెప్పకపోతే నిశ్చయంగా ఆ ఇన్స్పెక్టర్ నన్ను అరెస్ట్ చేసి ఉండేవాడు. అంతవరకు మహర్షి నా స్నేహితుడే. నా భార్య శాంతికి అతడికి ఏ సంబంధం లేదా? లక్ష ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు, సందేహాలు తీరే వరకు నిద్ర పట్టేలా లేదు. ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాను. ఇదంతా నాకు సంబంధం లేని విషయం ప్రదీప్, కానీ నాకు సమాధానాలు కావాలి. ఆ మహర్షి ఎవరు? అక్కడ చనిపోయిన స్త్రీ పేరు అతడికెలా తెలిసింది? ఆమె ఆత్మహత్య విషయం అతడికెలా తెలిసింది? ఆ విషయం మీకు ఫోన్ చేసి చెప్పకుండా నాకెందుకు చెప్పాడు? మీకు అభ్యంతరం లేకపోతే వివరాలు చెప్పండి, నేను సస్పెన్స్తో చచ్చిపోతున్నాను అంటూ అభ్యర్థించాను. నాకు తెలియదు మిస్టర్ భరద్వాజ, అతడొక ఇన్ఫార్మర్, అందుకే అతడి గురించి ఎంక్వైరీ చేయలేదు. కోర్టుకి రావటం ఇష్టం లేని కొంతమంది ఈ విధంగా తెరచాటు నుంచి ఫోన్ చేసి చెప్పటం మాకు అలవాటే. ఇన్ఫామ్ చేసేవాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్తారు. శవం పక్కన నిలబడ్డ అనుమానితుడికి ఫోన్ చేసి చెప్పరు. అనుమానితుడి సెల్ ఇన్స్పెక్టర్కి ఇమ్మని ఇన్ఫామ్ చేయరు, కసిగా అన్నాను. ఇన్స్పెక్టర్ మాట్లాడలేదు. అతడెవరో నాకు తెలియదు ఇన్స్పెక్టర్, కానీ నా ఇంటి ముందు ఎందుకు అద్దెకు దిగాడో తెలియాలి. నన్ను మానసికంగా ఎందుకు ఇలా హింసిస్తున్నాడో తెలియాలి. అతను మిమ్మల్ని హింసించలేదు రచయిత గారు, రక్షించాడు. ఏమిటి? నా భార్యని లేవదీసుకుని పోవడం నన్ను రక్షించటమా? మీ భార్య అతనితోనే ఉందని మీకేంటి ఆధారం? నా భార్య ఎక్కడుందో, అసలు బతికుందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇన్స్పెక్టర్. అది సరే, ఆవిడెవరు? అనురాధ కదూ ఆమె పేరు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మీకేమైనా తెలిసిందా? క్యాజువల్గా అడిగినట్లు అడిగాను. అతడికి అనుమానం వస్తే నా మెడకు మరొక ఉరితాడు చుట్టుకుంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు. అతడికి భార్య మీద చాలా అనుమానం. ఆమె స్నేహితుడితో ఫోన్లో జరిపిన సంభాషణ రికార్డ్ చేశాడు. అది తెలిసి ఆత్మహత్య చేసుకుంది. ఎప్పుడో నా భార్య అన్న మాటలు గుర్తొచ్చాయి. ఎందుకు మనుషులు కోరి కోరి అశాంతిని ఆహ్వానిస్తారు? తెరచాటు సంబంధాలు పెట్టుకుని అదే థ్రిల్ అనుకుంటారు. థ్రిల్ కోసం ప్రమాదాల్లో ఇరుక్కుంటారు. ఆమె ఇంకా చాలా అన్నది. ఎంతో హాయిగా ప్రశాంతంగా గడపవలసిన జీవితాన్ని కృత్రిమ సుఖాల పేరిట ఎందుకు కష్టాల పాలు చేసుకుంటారు? ఎందుకు దొంగ వ్యాపారం చేస్తూ క్షణక్షణం భయపడుతూ బతుకుతారు? రాజకీయాల్లో సీటు రాలేదని ఏడుస్తారు. సీటు వచ్చాక గెలవలేదని ఏడుస్తారు. గెలిచాక మంత్రి పదవి రాలేదని ఏడుస్తారు. 70 ఏళ్ల వయసులో రాష్ట్రపతి పదవి రాలేదని గోల చేస్తారు. నిజంగా ఇదంతా కావాలా? సుఖంగా బతకటానికి ఇవే నిజమైన సోపానాలా? డబ్బు సంపాదించలేని వాళ్ళు, రాజకీయాల్లో ఓడిపోయిన వాళ్ళు, ఏమీ సాధించలేని వాళ్ళు చెప్పే మాటలనే నువ్వు చెప్తున్నావు శాంతి. గెలవటానికి కావలసినవి డబ్బు, కీర్తి. చేతకాని వాళ్లే వాటి అవసరం లేదంటారు. ఆస్తి అనేది నువ్వు ఇతరులకు చూపించేది కాదు, నువ్వు అనుభవించేది. చాలామంది డబ్బు అనుభవించరు, చూపిస్తారు. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు అన్నాను. ఆమె చెప్పింది. అవి అర్థమయ్యే కొద్దీ అంత చిన్న వాక్యంలోని విశ్వరూపం నాకు గోచరించసాగింది. నాకు అర్థం కాలేదేమో అనుకుని ఆమె చెప్పసాగింది. ఒక తాగుబోతూ గొంతు వరకు తాగి అదే నిజమైన స్వర్గం అనుకుంటాడు. ఆరోగ్యం పాడవుతుంది అనుకోడు. జూదగాడు ఆటలోనే ఆనందం ఉందనుకుంటాడు. సమయం వృధా అవుతుంది అనుకోడు. అయితే వీటన్నిటికన్నా పెద్ద వ్యసనాలు డబ్బు, అధికారకాంక్ష, కీర్తి కండూతి. ఏం సాధించడం కోసం ఇదంతా? పరుగు పరుగు పరుగు, అంతే. ఒక మాట చెప్పనా భరత్, పరిగెత్తేవాడు ఆగేది ఆయాసం తీర్చుకోవటానికే తప్ప చుట్టూ ఉన్న అందాల్ని ఆస్వాదించటానికి కాదు. గమ్యం తెలియని వాడి పరుగుకి అర్థం ఉండదు. టెన్షన్ ఉన్న చోట సంతృప్తి ఉండదు. చాలా కాలం క్రితం గోపీచంద్ అసమర్థుడి జీవయాత్ర అన్న పుస్తకం రాశాడు. ఇప్పుడు అదే రాయాల్సి వస్తే సమర్థుడి అసమర్థ జీవయాత్ర అని రాయాలి. జీవించటాన్ని కోల్పోవటం గురించి రాయాలి. ఆ విధంగా జీవితాన్ని కోల్పోవటం మగతనాన్ని కోల్పోవటం కన్నా హీనం. నా మగతనాన్ని ఆమె విమర్శించటంతో ఒళ్ళు మండింది. ఈ ప్రపంచంలో ఇంతమంది సైనికులు, డాక్టర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, వ్యాపారస్తులు అహోరాత్రులు కష్టపడి చేస్తున్న పని నీకు చెత్తగా అనిపిస్తోందా? నేను మాట్లాడుతున్నది విలువలేని రాజకీయ నాయకుల గురించి, లంచగొండుల గురించి, వర్క్హాలిక్స్ గురించి, మాఫియా లీడర్ల గురించి. ఇంట్లో కూర్చుని నేను నీలా 1,00,000 కబుర్లు చెప్పగలను. వాళ్ళేం కోల్పోతున్నారో నీకేం తెలుసు? కోల్పోవటం గురించి సరే, ఏం సాధిస్తున్నారు? కదిలితే వెనుక 10 కార్లు, తల తిప్పితే వెనుక 100 మంది వంది మాగధలు, ఎయిర్ కండిషన్స్ ఫామ్ హౌస్లు. కానీ వాళ్ళ భార్యలు భర్తలతో కన్నా ఇతరులతో ఎక్కువ మాట్లాడతారు.
వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులతో కన్నా స్నేహితులతో ఎక్కువ కాలం గడుపుతారు. ఆ ఇళ్లలో కొడుకులు తల్లికి ప్రేమగా గోరింటాకు పెట్టే అనుభవం కానీ, అన్నలు చెల్లెళ్ల వెనుక కూర్చుని సరదాగా జడవేసిన సంఘటన కానీ, కూతుళ్ళు ఆప్యాయంగా నెయిల్ కట్టర్తో తండ్రి గోళ్లు తీసిన దృశ్యాలు కానీ కనపడవు. జీవితంలో ఒక్కసారైనా ఆ పిల్లలు తమ తండ్రికి అన్నం వడ్డించి ఉండరు. అవన్నీ అందరి ఇళ్లలో ఎప్పుడో మానేశారు. మధ్యతరగతి ఇళ్లలో కూడా స్త్రీ భర్తతో కన్నా సగటున తన పిల్లలతోనే ఎక్కువగా మాట్లాడుతుంది అన్నాను నేను. నేను చెప్పేది అదే. మగవాళ్ళు ఇంటికన్నా బయట ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఆడవాళ్ళు టీవీల్ని ఆశ్రయిస్తున్నారు. సంతోషం కోసం ఆనందాన్ని వదులుకుంటున్నారు. సంతోషం తాత్కాలికం, ఆనందం కాస్త పెద్దది. దానికి మించినది ఆత్మానందం. దాన్ని కోల్పోతున్నారు అన్నది శాంతి. దాన్ని ఎవరు పొందుతున్నారు, ఎప్పుడు పొందుతున్నారు? తొలి ఉషస్సులో సూర్య నమస్కారం చేసే భక్తుడు, మధ్యాహ్నం చెరువులో దూకే కుర్రవాడు, సంధ్యా సమయంలో పిల్లన గోవి ఊదే గొల్లవాడు. మమ్మల్ని అందరినీ వెళ్ళి చెరువులో దూకమంటావా? ఆత్మానందం కోసం పిల్లన గోవి వాయించమంటావా? నా మాటల్లో వెటకారాన్ని ఆమె పట్టించుకోలేదు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అన్న త్యాగయ్యకి కలిగింది ఆత్మానందం. యురేకా అని అరిచినప్పుడు ఆర్కిమెడిస్కి, ప్రధాని పదవి వద్దన్న మహాత్మా గాంధీకి, సరస్వతిని అమ్మను అన్న బమ్మెర పోతనకి కలిగింది ఆ బ్రహ్మత్వం అంది. పోతన ప్రసక్తి రాగానే గుర్తొచ్చింది. కారే రాజులు రాజ్యములు కలుగవే, వారేరి సిరిమూట గట్లుకుని పోవంజాలరే అన్న పద్యం. నిజమే, ఎందుకు డబ్బు కోసం ఇంత ఆరాటం? డబ్బు గురించి ఆమె చెప్తున్నది నాకు కాస్త అర్థమైనట్లుగా అనిపిస్తూ ఉండగా ఆమె నా దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేసింది. ఇక కీర్తి గురించి. ఏమిటి నువ్వు సంపాదిస్తున్న కీర్తి? పద్మశ్రీ గురించి 10 లక్షలు ఖర్చు పెట్టావు. అది రాలేదని 10 పెగ్గులు ఎక్కువ తాగావు. అది వచ్చిందే అనుకో, పద్మభూషణ్ కోసం 25 లక్షలు ఖర్చు పెట్టి తాగుతావు. కీర్తి అంటే 4 రోజుల పాటు ఒకే పుట్టినరోజు 4 చోట్ల జరుపుకోవటం కాదు. కీర్తి అంటే కీట్స్ది, కృష్ణశాస్త్రిది, మదర్ తెరిస్సాది, న్యూటన్ది, ఎడిసన్ది. నిన్నే తీసుకో. నాతో ఉన్నప్పుడు అద్భుతంగా రాసేవాడివి. నీకు డబ్బు వ్యామోహం, కీర్తి కండూతి ఎక్కువయ్యే కొద్దీ మనిద్దరి మధ్య దూరం పెరగసాగింది. ఇప్పుడు నువ్వు రాసేది నీకే నచ్చడం లేదు. నీ కీర్తి తగ్గిపోతోంది. ఈ ప్రపంచంలోని చాలామంది ధనవంతుల్లాగే నీకేం కావాలో నీకే తెలియటం లేదు. నేను వాదనలో ఓడిపోతున్నట్లు నాకే తోచింది. మనిషికేం కావాలి అని అడిగాను. నా గొంతు బలహీనంగా ధ్వనించింది. ముందు తిండి కావాలి, తరువాత సుఖం కావాలి, ఆ పైన గుర్తింపు కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మసంతృప్తి కావాలి. ఆ చివరి దానికోసం అన్నీ వదులుకోగలిగే ధైర్యం కావాలి. నాయకులు, మాఫియా కింగ్లు, లంచగొండులు ఆత్మసంతృప్తితో బతకటం లేదంటావా శాంతి? అసలేది శాంతి? దేనికోసం ఏది వదులుకోవాలో తెలియటమే శాంతి. వదిలేసిన దాని గురించి బాధపడకుండా ఉండటమే శాంతి. ఇతరుల అధికారాన్ని, ఆస్తిని, కీర్తిని చూసి అసూయ పడకుండా ఉండటం శాంతి. కష్టం అశాంతి, సుఖం శాంతి, పోలిక అశాంతి, సంతృప్తి శాంతి, బంధం అశాంతి, చిరునవ్వు శాంతి, నిర్వాణం శాంతి, స్వార్థం అశాంతి, ప్రకృతి శాంతి, దాని ఆస్వాదన శాంతి. ఆమె కంఠం నుంచి వచ్చే మాటలు తరంగాలుగా వ్యాపించాయి. నేను వింటున్నాను, కానీ ఏదో అర్థం కాని అస్పష్టత. అప్పుడే అర్థమై ఉంటే ఇప్పుడు ఆమె ఈ విధంగా విడిచి వెళ్ళిపోయి ఉండేది కాదేమో. శాంతి లేకపోతే నేను రాయలేనా? నా భార్య నాతో అన్న మాటలు గుర్తొచ్చాయి. నిజమేనా? నిజమేనేమో. గత 10 రోజులుగా, అంటే దాదాపుగా ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను రాయలేదు. మొక్కుబడిగా రాసేనే తప్ప అందులో హృదయం లేదు. రాయటానికి కూర్చున్నాను. శాంతి లేకపోయినా వ్రాయగలనన్న నా ఆహాన్ని సంతృప్తిపరచుకోవటం కోసం రాయటం ప్రారంభించాను. అరగంట గడిచింది. ఒక్క అక్షరం కదల్లేదు. ఒక్క వాక్యం సాగలేదు. ఉక్రోషం పెరిగే కొద్దీ దుఃఖం మొదలైంది. ఎందుకు రాయలేకపోతున్నానని విశ్లేషించుకుంటూ ఉండగా గదంతా ఒక పరిమళం వ్యాపించింది. నా భార్యది. అది నాకు గుర్తే. తలెత్తి చూసేసరికి ఎదురుగా శాంతి ఉంది. నేను ఒక్కసారిగా సంభ్రమంతో లేవబోయేసరికి పెదవులపై వేలుంచుకుని ఉష్ అన్నట్లు సైగ చేసింది. ఆమె అంతరంగం అవగతమై నా తల అవనతమైంది. రాయటం ప్రారంభించాను. పూర్వ వైభవం వచ్చిన వాళ్ళ కలం కదిలింది. ఒక 10 వాక్యాలు రాయగా ఆగిపోయాను. అప్పటి వరకు మనసు పాతాళంలోంచి వస్తున్న ఝరి నిశ్చలమై చప్పున మనసులోంచి ఏదో వెళ్ళిపోయినట్లు.
చూస్తే శాంతి లేదు. ఆమె వచ్చినట్లు భ్రమ. కేవలం నా ఊహ మాత్రమే. ఆమె చెప్పింది కరెక్టే. భార్య నాతో లేకపోతే నేను రాయలేను. కొందరు మనతో ఉన్నంతకాలం వారి విలువ తెలీదు. వెళ్ళిపోతే తెలుస్తుంది. శాంతి నాతో ఉన్నదన్న చిన్న ఊహ నాతో ఇంత రాయించింది. శూన్యం ఆవరించింది. నేను రాసిన అక్షరాలు దిగులుగా నా వైపు చూస్తున్నాయి. ఒకప్పుడు ఇవే అక్షరాలు చిన్న పిల్లల్లా నా కలం ఉయ్యాల్లో ఆడుకునేవి. నా ఓటమి నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఏమిటి దీనికి కారణం? వృద్ధాప్యమా? నిరాసక్తత? లేక నా భార్య చెప్పినట్లు డబ్బు పట్ల యావా? కృత్రిమమైన కీర్తి పట్ల కుత? ఈ రకంగా ఆలోచిస్తూ ఉండగా నా లాయర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. రేపు వాయిదా ఉంది. మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది. పోయింది. ఒక రోజంతా వృధాగా పోయినట్లే. నా మౌనాన్ని వేరేలా అర్థం చేసుకున్న లాయరు అట్నుంచి, మీరేమీ కంగారు పడకండి, అవతలి వారి కేసు నిలబడదు అన్నాడు. నాకు నవ్వొచ్చింది. శాంతి లేని ఈ ఇంటికన్నా జైల్లోనే బాగా రాసుకోగలనేమో. నాకు బాధ, భయము ఏమీ లేవు లాయర్ గారు. ఒకరోజు వృధా అయిపోతుందే అన్న దిగులంతే అన్నాను. వాళ్ల ఉద్దేశం కూడా అదే అని ఫోన్ పెట్టేశాడు లాయరు. వాళ్ల ఉద్దేశం కూడా అదే అనడంలో లాయర్ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాలేదు. అవతలి ఉద్దేశాలు యువతల వారికి అర్థమైతే ఈ ప్రపంచంలో ఇన్ని గొడవలెందుకు? నా మీద కోర్టులో కేసు వేసిన కీకీపుని సంఘం ఉద్దేశం మాత్రం నాకు తెలుసు. నా మీద కోర్టులో కేసు వేస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా వారికి లాభించిన పాపులారిటీ మొదటి కారణం. నా మీద వారికున్న ఈర్ష్య రెండో కారణం. కీకీపుని సంఘం అంటే కిరాతక కీచక పురుష నిర్మూలన సంఘం. నేను పురుషుణ్ణే గాని కీచకుణ్ణి కానే. కనీసం స్త్రీవాద వ్యతిరేకిని కూడా కాను. స్త్రీ అన్న అక్షరం స్ త్ ర్ అన్న మూడింటి కలయిక. సత్వ తమో రజోగుణాలకు అది ప్రతీక అని ఎక్కడో నేనే రాశాను. అది ఆ సంఘం ప్రెసిడెంట్కి నచ్చలేదు. గోదావరో కృష్ణయో ఏదో రష్యన్ నది పేరు ఆమెది. మొగుళ్ళు వదిలేయటాలు, కలిసి ఉండటాలు లాంటి విషయాల మీద రకరకాలుగా ఆ సంఘాల వాళ్ళు కొట్టుకు చేస్తుంటారట. నాకంతగా తెలీదు. ప్రస్తుతం నా మీద కేసు నా నవలలో ఒక పేరాగ్రాఫ్ గురించి. దానివల్ల యువత పాడైపోతుందని, ఆ విధంగా సమాజానికి ద్రోహం జరుగుతుందని నా మీద కేసు వేశారు. మూడ్ పూర్తిగా పోయింది. రేపు కోర్టుకెళ్లాలన్న ఫీలింగ్తో నిస్సత్తువ ఆవరించింది. దొంగలు, క్రిమినల్స్ మధ్యలో నేను. ఆ ఊహతో భరించలేనంత ఒంటరితనం ఆవరించింది. నాకెవరూ స్నేహితులు లేరు. బాధలో ఉన్నప్పుడు తన భుజం నీకిచ్చి నిన్ను ఓదార్చేవాడే నిజమైన స్నేహితుడు అట. నాకు తెలిసిన వారందరూ బిజీ. ఎవరి భుజము ఖాళీ ఉండదు. ఏ పని చేయకుండా భుజాలు ఖాళీగా ఉంచుకునేవారంటే నాకు పడదు. మరి నాకు స్నేహితులు ఎలా ఉంటారు? నాకు పొరలు పొరలుగా నవ్వొచ్చింది. కానీ నన్ను అలా నవ్వుతూ ఉంచటం భగవంతుడికి ఇష్టం లేనట్లుంది. కారులో రేడియో నుంచి వార్త వచ్చింది. ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించిన అగర్వాల్ని రాష్ట్రపతి పదవికి తమ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ నిర్ణయించింది. నా పెదాల మీద చిరునవ్వు మాయమైంది. 75 లక్షలకి నేను అమ్మేసిన పుస్తకం నాకు రాష్ట్రపతి పదవి రాకుండా చేసింది. మనం చేసిన వెధవ పనులకి కలిగే పరిణామాలనే కష్టాలు అంటారు అని నేనే ఎక్కడో రాశాను. ఒక ఘోస్ట్ రైటర్గా మారాలన్న ఆలోచన అసలు నాకెందుకు కలిగింది? డబ్బు కోసమే కదా. డబ్బు అవసరం ఎందుకు వచ్చింది? బెట్టింగుల్లో పోవటం వల్లనే కదా. అన్ని విషాదాలు నాకే ఎందుకు వస్తాయో అర్థం కాలేదు. బహుశా ఈ ప్రపంచంలో చాలామంది ఇలాగే అనుకుంటూ ఉండి ఉంటారేమో. రాష్ట్రపతి పదవికి కులము, జాతి, చదువు మొదలైన చాలా అర్హతలు ఇంకా కావాల్సి ఉండవచ్చు. కేవలం నోబెల్ ప్రైజ్ రావటం ఒకటే అగర్వాల్ అర్హత కాకపోవచ్చు. కానీ నా ఏడుపు నాదే కదా. నేను ఏడుస్తున్నది అతనికి వచ్చినందుక, నాకు రానందుక? చాలామంది ప్రజల ఏడుపుకి మొదటిదే కారణం. ఈ ఏడుపుకి నేను కూడా అతీతుణ్ణి కాను. అయితే బుద్ధుళ్ళ ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడాలన్నది నా ఆకాంక్ష. నాకు ఈ మధ్య ఎందుకింత చిరాకెక్కువైంది? మానవ సంబంధాల పట్ల ఉన్న తేలిక అభిప్రాయం మొదటి కారణం. నిజానికి మానవ సంబంధాల పట్ల నాకున్నది వాస్తవమైన అభిప్రాయమే. కానీ అందరికీ అది తేలిక అభిప్రాయంలా కనబడుతుంది. ఒక ఉదాహరణ చెబుతాను, తేలిగ్గా అర్థమవుతుంది. నా భార్య ఒకసారి నాతో అన్నది, ఆస్తి అన్నది నువ్వు ఇతరులకు చూపించేది కాదు, అనుభవించేది అని. ఒకరికి కోట్ల ఆస్తి ఉంటుంది. ఇరుకు ఇంట్లో బతుకుతాడు. డబ్బంతా ఏం చేసుకుంటాడో బతికి ఉన్నంతకాలం వాడికి అర్థం కాదు. అకస్మాత్తుగా ఆస్తి వదిలేసి చేస్తాడు. ఆ తరువాత తన ఆస్తి ఏమైందో వాడికి తెలీదు. ఇది ఒక ఉదాహరణ. అది అనావృష్టి. ఒకడు ఖరీదైన ఇల్లు కడతాడు. 10 మందిని పిలుస్తాడు. తాను ఎంత హుందాగా బతుకుతున్నాడో చూపిస్తాడు. ఎందుకు? అంత అవసరమేముంది?
ఈ గ్లాసు బెల్జియం నుంచి తెప్పించాను, ఒక్కొక్కటి 25,000 అంటాడు హోస్టు. గెస్టులు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తారు. గర్వంగా నవ్వుతాడు. ఇది అతివృష్టి. ఎందుకిదంతా? గెస్టుల కళ్ళల్లో ఉన్నది నిజంగా అభినందనేనా? హోస్టు ఇంత డబ్బు సంపాదించినందుకు నిజంగా ఆరాధనేనా? కాదు, నిశ్చయంగా కాదు. 25,00,000 ఖర్చు పెట్టి నేను కొన్న కారు నా స్నేహితులు అనుకున్న వారికి గర్వంగా చూపించినప్పుడు నా పరోక్షంలో వారనుకున్న మాటలు నాకు వినబడ్డాయి. ఇన్ని అప్పుల్లో ఉన్నవాడికి ఇంత ఖరీదైన కారు అవసరమా అని. అవతలి వారికి లేనిది మనం చూపిస్తే వారు సంతోషించరు, తమ చేతకానితనాన్ని ఒప్పుకోరు. అసూయని అభినందనలతో అద్దుతారు, పైకి నవ్వుతూ కంగ్రాట్స్ చెప్తారు. ఇలా ఆలోచిస్తూ కారు డ్రైవ్ చేస్తూ మనసు పాడు చేసుకున్నాను. మనసు బాగోలేనప్పుడు, మరీ ఆనందంగా ఉన్నప్పుడు మందు కొట్టడం నాకు అలవాటు. ఈ విషయమే నాకు నా భార్యకు తరచూ గొడవ జరుగుతూ ఉండేది. ప్రస్తుతం శాంతి నా నుంచి దూరం అవటానికి ఇది ఒక కారణమే. కారు రోడ్డుకి పక్కగా ఆపు చేసి డాష్బోర్డ్లోంచి విస్కీ, కారు మినీ ఫ్రిడ్జ్లోంచి సోడా తీసి కలుపుకుని తాగుతూ డ్రైవ్ చేయసాగాను. 5 నిమిషాల తర్వాత పోలీస్ పట్టుకున్నాడు. గతంలోలా వదిలిపెట్టమని రికమెండ్ చేయడానికి అగర్వాల్ దొరకలేదు. నా దగ్గర 200 కంటే ఎక్కువ లేవు అన్నాను. నేనలాంటి వాణ్ణి కాను అన్నాడు పోలీసు. ఆ మాట పోలీస్ నోట రావటంతో దెబ్బతిని, అలాంటి వాళ్ళు సాధారణంగా ఇలాంటి కేసులు పట్టుకున్నప్పుడు ఎలాంటి ప్రతిఫలం ఆశిస్తారు అని అడిగాను. 4-5 వేలు తీసుకుంటారనుకుంటాను, నాకు తెలియదు అన్నాడు. దానికి 2 ఇస్తాను క్రెడిట్ కార్డు ఒప్పుకుంటే అన్నాను. పోలీస్ స్టేషన్కి పదండి అన్నాడు క్లుప్తంగా. అప్పటికే రాత్రి 1 అయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి 2. అక్కడ నాలాంటి వారు మరో 10 మంది ఉన్నారు. ఇప్పుడేం చేస్తారు అని అడిగాను. అందరినీ ఆసుపత్రికి తీసుకువెళ్తాం అన్నాడు. నాకు అతడేం చెప్తున్నాడో అర్థం కాక, ఆసుపత్రికా ఎందుకు అని అడిగాను. నల్లీ వేస్తాం అన్నాడు. నల్లీ అంటే ఏమిటో నాకు తెలియలేదు. 3 గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. స్టేషన్లో దోమలు, ఆసుపత్రి ఇంకా ఘోరంగా ఉంది. ముందు బెలూన్లో గాలి ఊదమన్నారు. ఆ తరువాత రక్తం శాంపిల్ తీసుకున్నారు. ఆ పైన నల్లి అట. మొదటివాణ్ణి చూడగానే నల్లి అంటే అర్థమైంది. గొంతులోకి గొట్టం దింపి కక్కించారు. కంటెంట్ పరీక్ష చేసి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు. పోలీసులు దాన్ని కోర్టులో సాక్ష్యంగా చూపించి శిక్ష వేయిస్తారట. గదంతా వాసన. తాగేటప్పుడు ఎంతో ప్రీతిపాత్రంగా ఉండేది, బయటకు వస్తే ఇంత దరిద్రంగా ఉంటుందన్నమాట. నా వంతు వచ్చేసరికి 1 గంట అయింది. గొంతులోకి గొట్టం దింపుతుంటే ఒక జీవిత సత్యం అర్థమైంది. మనం చేసిన పాపాలకు శిక్ష ఎక్కడో కాదు, ఇక్కడే, ఈ జన్మలోనే అనుభవిస్తామని. అదెంత సత్యమో అనుభవపూర్వకంగా తెలిసింది. 10ంటికి వ్యాన్లో కోర్టుకి మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు. పక్క ఒక యువకుడు కూర్చున్నాడు. బస్సులో దొంగతనం చేస్తూ పట్టుపడ్డాడట. వారం రోజులు లాకప్లో ఉంచి ఈరోజు తీసుకువెళ్తున్నారు. అతడికన్నా నేను అదృష్టవంతుణ్ణి. ఆ లాకప్ అనే నరకంలో ఎక్కువ సమయం లేను. వ్యాన్ ఆగింది. అందరం దిగాము. అప్పుడు గుర్తొచ్చింది, మా లాయర్కి ఫోన్ చేశాను. అట్నుంచి కాస్త కోపంగా, ఇరిటేటింగ్గా, మై గాడ్, ఎక్కడున్నారు మీరు? ఈరోజు కోర్టులో మన వాయిదా ఉంది, మర్చిపోయారా అన్నాడు. 1 గంట నుంచి మీకోసం ప్రయత్నం చేస్తున్నాను. నేను కోర్టులోనే ఉన్నాను అన్నాను నేను. అదేమిటి అంత తొందరగా చేరుకున్నారెందుకు? జరిగింది చెప్పాను. ఐఎమ్ సారీ అన్నాడు. నాకేం బాధగా లేదు లాయర్ గారు, తప్పు చేశాను, శిక్ష అనుభవిస్తున్నాను అంతే. జైలు శిక్ష వేయరు, పెనాల్టీ కట్టమంటారు అంతే అన్నాడు లాయర్. నేను చెప్పేది ఆ శిక్ష కాదు, లాకప్ నిద్ర, నోట్లో గొట్టం, ఆ శిక్ష గురించి. అది అమలు జరిగిపోయింది. మీరు మరి కొంచెం సేపట్లో వాదించబోయే కేసులో మాత్రం నేను ఏ తప్పు చేయలేదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దానికి శిక్ష పడకుండా చూడండి. తప్పకుండా ప్రయత్నిస్తాను. ఈ మెజిస్ట్రేటు కాస్త తలతిక్క, సెన్సేషన్ సీకర్. బై మీ దగ్గర కాస్త డబ్బుందా? ఫైన్ కట్టడానికి నా దగ్గర లేదు అన్నాను మొహమాటంగా. ష్యూర్, తప్పకుండా, నేను వెంటనే వస్తున్నాను అన్నాడు లాయర్. మనసులోనే అతడికి ధన్యవాదాలు తెలిపాను. మెజిస్ట్రేటు నన్ను గుర్తుపట్టాడు. మీరు రచయిత భరద్వాజ కదూ అన్నాడు. అవును. రచయిత అయి ఉండి తాగటం తప్పని మీకు తెలియదా? ఈ ప్రపంచంలో 90% రచయితలు పచ్చి తాగుబోతులని, ఇంకో 9% మంది రహస్యంగా తాగుతారని చెప్దామనుకున్నాను. కానీ పెనాల్టీ పెంచుతాడన్న భయంతో మాట్లాడలేదు. 1000 రూపాయలు అన్నాడు. కట్టేసి మరో కోర్టుకొచ్చాం. నా కేసు వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. ఆ రోజు ఫైనల్ హియరింగ్ అట. రాత్రంతా నిద్ర లేదు, పొద్దున్నే స్నానం కూడా లేదు, కళ్ళు మూతలు పడుతున్నాయి. విసుగ్గా కూడా ఉంది. నా మీద కేసు వేసిన వారు ఎదురుగా కూర్చుని ఉన్నారు. వారి మొహాల్లో కొద్దిగా విజయ గర్వము,
కాసింత చిరునవ్వు కనబడుతోంది. గర్వము నన్ను కోర్టుకీడ్చినందుకు, ఆనందము దాని వలన వారికొచ్చిన పబ్లిసిటీకి. వారి తరపు లాయర్ లేచి వాదన మొదలుపెట్టాడు. కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు మేము రాసినట్లుగా కానీ సినిమాల్లో చూపించినట్లుగా కానీ ఉండవు. చాలా వాదోపవాదాల తరువాత ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసింది. ఈ రచయితకి 10,000 ఫైను, 2 రోజులు అంటే రేపు సాయంత్రం వరకు జైలు శిక్ష విధిస్తున్నాను అని. అయిపోయింది. మొత్తం పరువంతా పోయింది. ఇన్స్పెక్టర్తో కలిసి బయటకు రాగానే ఛానళ్ల వాళ్ళు చుట్టుముట్టారు. బాణాల కన్నా సూటి ప్రశ్నలు, వ్యంగ్యాస్త్రాలు, ఫ్లాష్ కెమెరాలు, అంతా సెన్సేషన్. అక్కడి నుంచి తీసుకెళ్లి పోలీసులు నన్ను జైలు వార్డెన్కి అప్పగించారు. జైల్లో రాత్రి చీకటి, ఒంటరితనాన్ని పారద్రోలే దోమలు, గదిలోనే టాయిలెట్టు, ఘోరంగా ఉంది. నిన్న పోలీస్ లాకప్లో నిద్రలేని రాత్రి, ఈరోజు జైల్లో నిద్ర పట్టని రాత్రి. గుండెల నిండా దుఃఖం, పూర్తి దుఃఖం కూడా కాదు, మనసు నిండా బూజు పట్టిన భావం, ఊపిరాడని స్థితి. ఈ దుఃఖం బయటకు రాదు, లోపలికి పోదు, అనుభవిస్తే గానీ ఆ స్థితి అర్థం కాదు. నేను ఈ విధమైన నిరామయ స్థితిలో ఉండగా తెల్లవారింది. సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఒళ్ళు తూలుతోంది. అప్పటికి 70 గంటల నుంచి నిద్రలేదు, స్నానం లేదు. ముందు గదిలో పడి ఉన్న పేపర్లను చూశాను. దినపత్రికలన్నీ ముందు పేజీలో ప్రముఖంగా ఫోటోలు వేసి ప్రచురించాయి. ఛానల్స్ అయితే చెలరేగిపోయాయి. ఆ రోజు ఇంకే విధమైన సెన్సేషనల్ వార్తలు, మర్డర్లు, యాసిడ్ హత్యలు లేకపోవడంతో నా వార్తనే పదే పదే ప్రసారం చేశాయి. నన్ను హంతకుడి కన్నా నీచంగా చిత్రీకరించాయి. చిత్రమేమిటంటే నన్ను సపోర్ట్ చేస్తూ ఒక్కరు కూడా మాట్లాడలేదు. సన్నిహితులు ఎవ్వరూ కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ అంటే గుర్తొచ్చింది. ఒక ఫోన్ వచ్చింది. తెలుగు భాషా సంఘం సెక్రటరీ ఫోన్ చేసి మరుసటి రోజు సాయంత్రం సభ వాయిదా వేసినట్లు చెప్పాడు. అబద్ధం. దానికి ముఖ్య అతిథిని నేను. క్రితం రోజు జైలు నుండి బయటకు వచ్చిన వ్యక్తిని ముఖ్య అతిథిగా ఎలా పిలుస్తారు? అందుకే అలా జరిగినట్లు చెప్పాడు. భవిష్యత్తులో ఇలాంటివి ఇంకా చాలా సంభవించవచ్చు. ఒంటె మీది ఆఖరి గడ్డిపరక అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అలాంటి సంఘటన ఆ రాత్రి జరిగింది. జోషి వచ్చాడు. ఏమిటి సంగతి అని అడిగాను. అతడు నా రియల్ ఎస్టేట్ బ్రోకర్. నగర శివార్లలో మీరు కొనాలనుకున్న స్థలం. అర్ధోక్తిలో ఆగాడు. ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతో అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకున్నాను. జోషి చెప్పేది ఆ స్థలం గురించి. రిజిస్ట్రేషన్ ఆఖరు నిమిషంలో ఆగిపోయింది. ఎందుకు? ఆ స్థలం వాళ్ళది కాదు. నా నుదుటి మీద చెమట పట్టింది. నోరు తడారిపోతూ ఉండగా అంటే అన్నాను. నా ఒళ్ళు తూలుతోంది. కుర్చీ కోడుని గట్టిగా పట్టుకున్నాను. ముస్లిం స్థలాలవి. అసలు యజమాని వేరే. మనం పూర్తిగా మునిగిపోయాం. మనం కాదు, నేను పూర్తిగా మునిగిపోయాను. జోషి వెళ్ళిపోయాక ఇంట్లో ఒక్కడే మిగిలాను. నాతో పాటు శూన్యము మిగిలింది. నోబెల్ ప్రైజ్ అమ్ముకున్న డబ్బుతో సహా అంతా పోయి అప్పు మిగిలింది. 4 రూపాయల వడ్డీకి తీసుకున్న అప్పు. ఆర్థికంగా నేను సర్వనాశనమైపోయాను. సమస్యల సమాధుల్లో అట్టడుగుకి కూరుకుపోయాక ఇక సంతోషించు, ఆనందంగా బతుకు. ఎందుకంటే ఇంకా కూరుకుపోవటానికి ఇంకేమీ ఉండదు గనుక. కొత్తగా వచ్చే కష్టాలు, నష్టాలు ఇంకేమీ ఉండవు గనుక. ఈ వాక్యం కూడా నా రచనల్లోదే. అయితే రాయటం వేరు, ఆచరించటం వేరు. నా విషయంలో అదే జరిగింది. తట్టుకోలేకపోయాను. రాత్రి 10ంటికి బాత్రూంలో ప్రవేశించాను. అప్పటికే టబ్ నిండా నీళ్లున్నాయి. అందులో దిగి కుడి చేతిలో ఉన్న బ్లేడ్తో ఎడమ చెయ్యి మణికట్టు దగ్గర బలంగా కోసుకున్నాను. రక్తం జివ్వున చిమ్మింది. క్షణాల్లో నీళ్లు రుధిరవర్ణంలోకి మారసాగాయి. ఆ చేతిని నీటిలో పెట్టి కళ్ళు మూసుకున్నాను. శరీరం బాధ తెలియటం లేదు. మనసు బాధ తెలుస్తోంది. శాంతి గుర్తొచ్చింది. నాతో ఉంటే ఈ క్షణం ఏమనుండేది? కావలసినంత డబ్బు ఉంది. ఆస్తులు ఇంకా పెరగాలనే ఉద్దేశంతో అప్పు చేసి మరీ స్థలాలు కొన్నారు. ఎందుకు? మనుషులు కష్టపడాలని, సులభంగా వచ్చే డబ్బు కోసం కక్కుర్తి పడకూడదని మీ రచనల్లో చెప్పే మీరు ఇలా ఎందుకు కక్కుర్తి పడ్డారు? సమాధానం లేదు. జీవితమే లేనప్పుడు సమాధానం దేనికి? స్పృహ తప్పుతుండగా అనుకున్నాను, గుడ్ బై శాంతి, బై ఫర్ ఎవర్. ఇక్కడితో మన నవల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. మళ్ళీ వచ్చే భాగంలో మిమ్మల్ని కలుస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.